అలాగే రిజర్వాయర్లు కడతాను అని చెప్పాడు. ఆయన వచ్చి అధికారంలోకి ఎన్నేళ్ళు అయిందండి? ఈ 5 సంవత్సరాల్లో రిజర్వాయర్లు కడతానన్నటువంటి వాడు ఇంతవరకు రిజర్వాయర్ ఒక్కటి కూడా ఎందుకు కట్టలేదు? కుప్పంలో ఈ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం యూనివర్సిటీని తీసుకురావటం, వ్యవసాయ క్షేత్రాలను నిర్మించటం, ఒక మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్ది విదేశస్తులు కూడా డెవలప్మెంట్కి అది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి దాన్ని విజిట్ చేసి కుప్పం నియోజకవర్గాన్ని గురించి 1989 నుంచి ఈరోజు వరకు అనేక రకాలుగా ఆర్టికల్స్ వచ్చాయి. ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే, మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం. దొంగ ఓటర్లను పూర్తిగా తెరపెట్టి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయటానికి కూడా ప్రతిపక్ష పార్టీల్ని ఎలౌ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రమే, వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనేలాగా చేసి ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా శాంతి భద్రతలు లేకుండా ఎన్నికల వ్యవస్థని పనిచేయనివ్వకుండా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి కుప్పంలో వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందినట్టుగా వాళ్లే ప్రకటించుకోవటం అనేటువంటిది జరిగింది. దీనివల్ల ఏమైంది? అనేక కార్యకర్తల మీద దాడులు చేశారు. అన్నా క్యాంటీన్లు పెడితే దాన్ని ధ్వంసం చేశారు. నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జెండాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రొసెషన్లో పాల్గొని దౌర్జన్యం చేసి ఆయన మీదే హత్యా ప్రయత్నం చేశారు. అయినా కూడా ఈరోజు వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయటం కానీ జైళ్ళలో పెట్టడం కానీ ఏమీ జరగల. ఏమీ లేని దానికి తెలుగుదేశం కార్యకర్తలపైన కేసులు పెట్టి సుమారు 25 మందిని జైల్లో పెట్టి బెయిల్ రాకుండా అడ్డుకున్నటువంటి వైనాన్ని కూడా మనం గుర్తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు కుప్పంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పాన్ని శాంతి భద్రతలు లేకుండా ఆ రాష్ట్రంలో పగలకి వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే జరిగింది. గత 7 సంవత్సరాల్లో 7 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 7 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఒక్క ఘటన కూడా మనం సవి చూసి అడగం. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినాక కుప్పంలో అరాచకత్వం ప్రారంభించారు. దానికి అది డెవలప్మెంట్. ఆయన చెప్పేటటువంటి కుప్పం డెవలప్మెంట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో అరాచకమే ఆయన కుప్పం అభివృద్ధి. 7 సంవత్సరాల్లో 7 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి అభివృద్ధిని ఒక్కటి కూడా మచ్చుతనకు కూడా ప్రస్తావించలేకపోయారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను, ఇరిగేషన్ ప్రాజెక్టులను కంటిన్యూ చేయకపోవటం ఈరోజు కూడా విధ్వంసానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి.